జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్పేట్ డివిజన్లోని వివేకానంద నగర్లో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు బీఆర్ఎస్ నాయకులు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు డాక్టర్ కురువ విజయ్ కుమార్ పాల్గొని కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 420 హామీలతో అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు. ఒక్క హామీ కూడా నెరవేర్చని కాంగ్రెస్ నాయకులను బాకీ కార్డులతో నిలదీయాలని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన బాకీలను బాకీలని నెరవేర్చే వరకు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులని గల్లబట్టి నిలదీయాలని చెప్పేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకు, వృద్ధులకు, ఆటో అన్నలకు, అనేక ప్రజా సబ్బండ వర్గాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఈ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేయమని చెప్పేసి ఇస్తారో వారికి కార్డులు గురించి వారిని నిలదీయాలని చెప్పేసి, అదేవిధంగా కేసీఆర్ గారు నిర్ణయించినటువంటి అభ్యర్థి దివంగత మాగంటి గోపీనాథ్ గారి మాజీ శాసనసభ్యులు వారికి గోపీనాథ్ గారి భార్య అయినటువంటి సత్యమైనటువంటి గోపీనాథ్ సునీతమ్మ గారిని ఆదరించాలని మహిళలకు, మాటవన్నలకు, వృద్ధులకు అందరికి కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతా ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ వారిని నిలదీస్తారు. కారు గుర్తుకి ఓటు వేసి ఆదరించాలని చెప్పేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, కారు గుర్తుకే.